విడుదలకు ముందే రికార్డులు మోతమోగిస్తున్న చిత్రం సుడిగాడు. క్యాచీ టైటిల్ తో విభిన్న ప్రచారంతో అందరి దృష్టిని ఆకర్షించింది సినిమా. అల్లరి నరేష్ కథానాయకుడిగా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం భారీగా బిజినెస్ చేసేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సుడిగాడు ఇవాల్టి నుంచి థియేటర్లలో సందడి చేయనున్నాడు. ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. ప్రపంచవ్యాప్తంగా 178,890 థియేటర్లలో విడుదలవుతూ రికార్డు సృష్టించడమే కాకుండా చంద్రమండలంలోనూ విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రం సుడిగాడు. ఈ తరహా వెరైటీ ప్రచారంతో ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేపి ఫ్రీ పబ్లిసిటీతో టైటిల్ కు 100% న్యాయం చేసింది ఈ సినిమా. ప్రస్తుతం ఎవరి నోట విన్నా సుడిగాడి మాటే. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఈ రేంజ్ మౌత్ పబ్లిసిటీ సంపాదించుకోలేదు. ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా చూపించి చంపేస్తానెక్కడ. శంకర్ చెప్తే వింటారు, భీమినేని చెప్తే వింటారు. సుడిగాడు అనే టైటిల్ తో అల్లరి నరేష్ కథానాయకుడిగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్నప్పుడు ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేవు. ఓ రొటీన్ హాస్య కథా చిత్రమనే అనుకున్నారు. కానీ తొలి ప్రచార చిత్రం ఈ సినిమా సుడిని ఒక్కసారిగా మార్చేసింది. కొంచెం తెక్కుంది కానీ దానికి లెక్కుంది. మా ఇంట్లో బుక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కుంది. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్. మరి కరెంటు పోతే శంకర్ చెప్తే వింటారు, భీమినేని చెప్తే వినరా. సూపర్ 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 దుమ్ము లేపేవరా. మీ గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి సమస్య. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 100 చిత్రాల్లోని సన్నివేశాలను పేరడీ చేస్తూ సుడిగాడిని భీమినేని తెరకెక్కించారు. రీమేక్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు ప్రచారంలో మాత్రం కొత్త పంతాని అనుసరించాడు. ఈ సినిమా వాల్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ను పెంచాయి. విడుదలైన మొదటి రోజే 350 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం సుడిగాడు. రిలీజ్ తర్వాత వేయాల్సిన ట్రైలర్ ముందే వేసారంటే బాబు మార్చండి. అరివీర భయంకరమైన రొమాంటిక్ సన్నివేశాలతో, ఒళ్ళు గగురు పొడిచే సెంటిమెంట్ దృశ్యాలతో, కంట తడి పెట్టించే పోరాటాలతో సుడిగాలిలా మీ ముందుకొస్తున్నాడు. ఇన్నాళ్లు హాస్యాన్ని పండిస్తూ అలరించిన అల్లరి నరేష్ సుడిగాడిలో పంచ్ డైలాగ్స్ ను తూటాల్లా పేల్చాడు. భారతీయుడు, అపరిచితుడు, దూకుడు, గబ్బర్ సింగ్ గెటప్ల్లో అదృశ్యనిపించాడు. నృత్యాల్లోనూ ఇరగదీశాడు. ఈ కథానాయకుడు కెరీర్ లో తొలిసారిగా తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయంతో డబుల్ కామెడీ అందిస్తున్నాడు. సుడిగాడికి అన్ని విషయాలు బాగా కలిసొచ్చాయి. ఈ చిత్రానికి శ్రీవసంత్ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. పాటలన్నీ భారీ చిత్రాలను తలదన్నే రీతిలో చాలా రిచ్ గా ఉన్నాయి. ప్రేమ, సెంటిమెంట్, ఐటమ్ ఇలా అన్ని రకాల సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేశాయి.